Hi students, this is Mohammad Jalil, Arithmetic Reasoning Pure Maths faculty. నేను టీచింగ్ ఫీల్డ్లో సివిల్స్ వాళ్ళకు కూడా క్లాసెస్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు గోల్కొండ ఐఏఎస్ అకాడమీ మన సైదుల్ సారి ఆధ్వర్యంలో గ్రూప్ 1 వాళ్ళకి క్లాసెస్ చెప్దామని వచ్చినాం. రియల్గా చెప్పాలి అంటే ఒక విషయం చెప్తాను. వెన్ కంపేర్డ్ టు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గ్రూప్ 1కి ఉన్నటువంటి 50 మార్కులు మనకి ఏదైతే ఉందో అందులో మనకి రకరకాల డైలాగ్స్ ఇచ్చాడు సిలబస్లో. డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నాడు, కొన్ని చోట్ల డేటా ఎనాలిసిస్ అన్నాడు, కొన్ని చోట్ల స్టాట్స్ అనే పదాన్ని వాడారు, కొన్ని చోట్ల క్వాంటిటీ యాప్ట్యూడ్ అన్నాడు. తర్వాత దాంట్లో అర్థమెటిక్లో ఉన్నటువంటి కొన్ని చాప్టర్ల పేర్లు అవునా శాతాలు అన్నాడు, కాలం పని అన్నాడు, కాలం దూరం వేగం, టైమ్ అండ్ వర్క్, టైం డిస్టెన్స్, ఇట్లా రకరకాల వర్డ్స్. మళ్ళీ రీజనింగ్లో కూడా కొన్ని పదాలు వాడాడు. ఫైనల్గా ఏం చేశాడు అంటే మళ్ళీ చివరిగా డిసిషన్ మేకింగ్ అని అన్నాడు, తర్వాత లాజికల్ రీజనింగ్ అన్నాడు, తర్వాత ఎనలాటికల్ రీజనింగ్ అన్నాడు. ఈ వర్డ్స్ అన్నీ ఎందుకు అంటే నేను మొత్తం చాప్టర్ పేర్లు క్లియర్గా చెప్పను, నువ్వు ప్రిపేర్ అయ్యి రావాలి, నాకు ఏది తోచితే అది పేపర్ రెడీ చేసి ఇస్తా అని దాని అర్థం. ముఖ్యంగా ఇది. సో దీని మీద మనకి పూర్తి అవగాహన రావాలి. ఫస్ట్ సిలబస్ ఏంటిది, సిలబస్ ఏంటిది పక్కన పెడితే అసలు ఆ పేపర్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం గ్రూప్ 1 జరిగింది, ఆల్మోస్ట్ 10 years బ్యాక్. ఇప్పుడు గ్రూప్ 1 ఎట్లా రాబోతుంది పేపర్, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం క్లాస్ నోట్స్ కూడా అట్లా చెప్పుకోవాలి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి హెవీగా సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో 2016 మీరు పేపర్ కనుక చూస్తే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జరిగిన రిక్రూట్మెంట్స్ 16లో జరిగినాయి, 18లో జరిగినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పేపర్ చూస్తే పేపర్ హై స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి. మరి దానికి షార్ట్ కట్స్ ఎట్లా చేయాలనేది ముఖ్యంగా మనం సక్సెస్ అయింది షార్ట్ కట్స్ ద్వారా. అవునా, అలాగే ఇప్పుడు మెయిన్స్కి ఇక్కడ గ్రూప్ 1 దగ్గరికి వస్తే ప్రిలిమ్స్కి మెయిన్స్కి 2 రిలేటెడ్గా మన సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మీకు మెయిన్స్ తరహాలో ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఇచ్చి దానికి షార్ట్ కట్లో ఎలా చేస్తారు అనే పాయింట్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాకపోతే అంత ఓవరాల్గా సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతే ఈ గ్రూప్ 1 వాళ్ళు భయపడాల్సి వస్తుంది. మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రేంజ్లో అన్ని చాప్టర్లు చెప్పుకుంటూ పోయామనుకోండి, మీరు భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చదవాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంటుంది. మీకు దాదాపుగా మీకు ఇన్ని పేపర్లు ఉన్నాయి, అన్నిటికీ ఒక్కొక్కదానికి ఇన్ని మార్కులు ఉన్నాయి. దాంట్లో మనకి ఒక పేపర్లో ఈ అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, పేపర్ 5లో దాదాపు మనకు 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ 150లో 50 ఇచ్చారు. సో కాబట్టి మనకేంటంటే ఇంతకుముందు 150 మార్క్స్ ఉండే, అది వేరే. కానీ ఇప్పుడు 50 మార్క్స్ పేపర్ అయిపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఎట్లా అడుగుతాడు క్వశ్చన్స్, మీకు ఎట్లా సిలబస్ చెప్పాలి, ప్లస్ ఆ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అవునా, సరే. ఇకపోతే మనకి ఈ సబ్జెక్ట్లో గ్రూప్ 1లో మనకు వాడిచ్చిన సిలబస్ ప్రకారం మనము చాప్టర్లను ఎట్లా డివైడ్ చేస్తాం అనేది చెప్తాను నేను మీకు. ఫస్ట్ టోటల్గా మనకు ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే అర్థమెటిక్, నెక్స్ట్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. టోటల్గా ఈ 3 పార్ట్స్ ఉన్నాయండి. ఈ 3 పార్ట్స్లో మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు, ఈ దేంట్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మనకు క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే వెయిటేజ్ లేదు, పర్టికులర్గా మనకు ఫండమెంటల్ ఏం లేదు, ఇందులోంచి అడుగుతాడు అని. కానీ వాడిచ్చిన సిలబస్ ప్రకారం మనం చాప్టర్లు కొన్నింటిని డివైడ్ చేసుకుంటాం. మామూలుగా అర్థమెటిక్లో ఏం చాప్టర్స్ ఉంటాయి, తర్వాత రీజనింగ్లో ఏం చాప్టర్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎట్లా అడుగుతాడు అనేది డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్లోకి వస్తే మనకు ముఖ్యంగా అంటే నేను రాసుకుంటూ పోతే చాలా లేట్ అవుతుంది, మీకు టాపిక్స్ అన్నీ చెప్తాను. మన ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత చివరిలో మీకు ఒక PDF రూపంలో స్లైడ్స్ వస్తాయి, ఆ స్లైడ్స్ని చూసుకోండి సరిపోతుంది. నేను క్లియర్గా ఒకటే మాట, అర్థమెటిక్లోకి వస్తే ముఖ్యంగా మీకు అడిగేది ఏంటి అంటే శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నట్టు ఇంగ్లీష్లో, కాలం పని, టైమ్ అండ్ వర్క్. దాంట్లో సబ్ టాపిక్ మళ్ళీ పంపులు, కుళాయిలు, పైప్స్ అండ్ సిస్టమ్. నెక్స్ట్ కాలం, దూరం, వేగం, టైం, డిస్టెన్స్, స్పీడ్. దాంట్లో సబ్ టాపిక్స్ రైళ్ళు, ట్రైన్స్, పడవలు, ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇవి అందులో మెన్షన్ చేశాడు టాపిక్స్ పేర్లు, కాబట్టి ఈ చాప్టర్లు చెప్పుకుంటున్నాం. ఇవి కాకుండా ఇంకేమున్నాయంటే నిష్పత్తి అనుపాతం, వయస్సులు, భాగస్వామ్యం, రేషియో ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్ అండ్ యావరేజెస్, సగటు.
ఇట్లా మనకి ఈ అర్థమెటిక్ టాపిక్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అసలు అర్థమెటిక్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో చూపిస్తారు, అక్కడ అది చూసుకోండి. ఎందుకంటే మొత్తం నేను ఇక్కడ రాసుకుంటూ మీకు చూపించాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఏమేమి చాప్టర్లు ముఖ్యమైన ఉన్నాయో అవి మేము దాంట్లో పెట్టేస్తాం. తర్వాత ఇకపోతే రీజనింగ్ పార్ట్ దగ్గరకు వస్తే రీజనింగ్ని మొత్తం 4 పార్ట్స్ అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి పెద్ద ఉద్యోగం ఏంది అంటే ఐఏఎస్ ఉద్యోగం, యూపీఎస్సి ఐఏఎస్ ఉద్యోగం. అతి చిన్న ఉద్యోగం ఏంది అంటే విఆర్ఓ కింద ఉన్నటువంటి విఆర్ఏ అతి చిన్న ఉద్యోగం టోటల్గా. మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు మధ్యలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉండొచ్చు, బ్యాంకింగ్ ఉద్యోగాలు ఉండొచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉండొచ్చు, గ్రూప్ 2 ఉండొచ్చు, గ్రూప్ 1 ఉండొచ్చు. నేనేమన్నా ఐఏఎస్ నుంచి విఆర్ఏ వరకు ఉన్న ఉద్యోగాలన్నిటిలో రీజనింగ్ యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా చాలా మందికి సబ్జెక్ట్ మీద క్లారిటీ లేదు. రీజనింగ్ అనగానే చాప్టర్లు అన్నీ రాపిస్తూ ఉంటారు. రీజనింగ్ అనేది 4 పార్ట్స్ అండి. ఫస్ట్ వన్ ఏంటి రీజనింగ్లో అంటే వెర్బల్ రీజనింగ్. ఈ వెర్బల్ రీజనింగ్ అనేది కేవలం ఆల్ఫాబెట్స్ నెంబర్స్తో రిలేటెడ్ ఉంటుంది. అంటే ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడీలు ఏ నుంచి జెడ్ వరకు రావాలి. ఏబిసిడి ఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టీ యూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ ఇది ఎవరికైనా వస్తుంది. రివర్స్ ఆర్డర్లో రావాలి ఫాస్ట్గా. జెడ్వైఎక్స్డబ్ల్యూ వియూటీఎస్ఆర్ క్యూపీ ఓఎన్ఎంఎల్కేజే ఐహెచ్జి ఎఫ్ఈడిసిబిఏ. రివర్స్ ఆర్డర్లో వస్తే రివర్స్ సిరీస్ ఇచ్చినప్పుడు కూడా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఈ వెర్బల్ రీజనింగ్లో 6 టాపిక్స్ ఉంటాయి. ఏంటది అంటే సిరీస్ టెస్ట్, మళ్ళీ దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. సిరీస్ టెస్ట్, అనాలజీ టెస్ట్, క్లాసిఫికేషన్ టెస్ట్, కోడింగ్ డీకోడింగ్ టెస్ట్, సీక్వెన్స్ టెస్ట్, మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్. ఇట్లా 6 చాప్టర్లు ఉంటాయి. ఈ 6 చాప్టర్లు కూడా నెంబర్ల మీద, నెంబర్లు అంటే సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ బేస్ సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు, నెక్స్ట్ స్క్వేర్ నెంబర్స్ వర్గ సంఖ్యలు, క్యూబ్ నెంబర్స్ ఘన సంఖ్యలు, వీటి మీద ఉన్నటువంటి ఒకదానికొకటి లింకప్ ఉన్నటువంటి రకరకాల బిట్స్ అన్ని కూడా ఈ వెర్బల్ రీజనింగ్లో కేవలం ఆల్ఫాబెట్స్ మీద నెంబర్స్ మీదనే బిట్స్ అడుగుతుంటాడు. ఆల్ఫాబెట్స్ ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది గుర్తుపట్టాలి. పి అంటే 16, యు అంటే 21, అవునా, వై అంటే 25, ఐ అంటే 9, ఇట్లా ఏ లెటర్కి ఏ నెంబర్ అని చెప్పాలి. దానికి కూడా కోర్స్ చెప్తాను నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది క్లాస్లో. అదంతా కూడా 6 చాప్టర్లు వెర్బల్ రీజనింగ్లో ఉంటాయి. అందుకోసం వాడు వెర్బల్ రీజనింగ్ అని సిలబస్లో ఇచ్చాడు అంటే ఏదైనా ఉండొచ్చు అన్నట్టు. తర్వాత సెకండ్ యూనిట్ ఎనలాటికల్ రీజనింగ్. మొత్తం దీంట్లో 10 చాప్టర్లు ఉంటాయి మేజర్గా. ఏంటివి అవి అంటే ఒక్కొక్కటి మనం కనుక చూసుకుంటే క్యాలెండరు, క్లాక్స్, బ్లడ్ రిలేషన్ టెస్టు, డైరెక్షన్ టెస్టు, సిట్టింగ్ అరేంజ్మెంటు, ర్యాంకింగ్ టెస్టు, కంపారిజన్ టెస్టు, మ్యాథమెటికల్ ఆపరేషన్ టెస్టు, ఫజిల్ టెస్టు, ఇట్లా రకరకాల 10 చాప్టర్లు ఉంటాయి. ఈ ఎనలాటికల్ రీజనింగ్ టెస్ట్ ఏంటి అంటే ఎనలాటికల్ రీజనింగ్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ బ్రెయిన్. మనం సొంతగా దానిలో ఇన్వాల్వ్ చేయాలి. బ్లడ్ రిలేషన్ టెస్ట్ ఉంది అనుకోండి, అవునా, అజయ్ యొక్క తాతగారి ఏకైక కుమారుడి యొక్క సోదరుడు అజయ్కి ఏమవుతాడు అన్నాడు అనుకోండి. ఆ అజయ్ ఎవడో అనుకుంటే కాదు, అజయ్ మనం అవ్వాలి. మనం అజయ్ అయినప్పుడు మన తాతగారి ఏకైక కుమారుడు అంటే మన అయ్య, వాళ్ళ యొక్క సోదరుడు అంటే మన బాబాయి లేదా పెదనాన్న. ఇట్లా మనం ఆన్సర్స్ ఇస్తాం. ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఒక వృత్తాకారంలో కూర్చున్నారు, 8 మంది వృత్తాకారంలో కూర్చున్నారు, అవునా. సికి కుడివైపు వెంటనే 3వ స్థానంలో డి ఉన్నాడు అని అనుకోండి. సి ప్లేస్లో మనం కూర్చొని ఇన్వాల్వ్ చూడాలి. ర్యాంకింగ్ టెస్ట్, ఒక వరుసలో కుడివైపు నుండి 7వ స్థానంలో ఉన్నాడు మోహన్ అంటే మోహన్ మనం కావాలి, కుడివైపు నుంచి 3వ స్థానం. ఇట్లా మనం క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేస్తూ చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా మనం క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఎనలాటికల్ రీజనింగ్ టెస్ట్ మొత్తం కూడా మన క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్. డైరెక్షన్ టెస్ట్, ఒకడు ఉత్తరం వైపు 4 కిలోమీటర్లు వెళ్ళి అటు నుంచి కుడివైపు తిరిగి అటు నుంచి ఎడమ వైపు తిరిగి అంటాడు. వాడెవడో తిరగడం కాదు, మనం తిరిగితే ఆన్సర్స్ వస్తాయి. అవి తిరగడం కూడా పెన్ను పెట్టి అందరు ఇట్లా బొమ్మలు గీస్తూ ఉంటారు. మనం పెన్ను పెట్టము, బొమ్మ గీయము, డైరెక్ట్ ఫట్ పని క్యాన్సిల్ చేసి ఆన్సర్ పెడతాం. అదే స్పెషలైజేషన్ మన దగ్గర ఉన్నది. ఒక అద్భుతమైన టీంని రెడీ చేసి మీ ముందుకు పెడుతున్నారు సార్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు, రైట్. ఇకపోతే ఈ ఎనలాటికల్ రీజనింగ్ టెస్ట్ అయిపోతే దీంట్లో ఇంకొక థర్డ్ పార్ట్ ఏముంది రీజనింగ్లో అంటే మనకు లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్ ఏంటంటే అసలు మన దగ్గర ఎంత ఆలోచన శక్తి ఉంది తెలవడం కోసం లాజికల్ రీజనింగ్. ఫస్ట్దేమో నెంబర్స్ ఆల్ఫాబెట్స్ మీద, సెకండ్దేమో మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితే ఆన్సర్స్ వస్తాయి, థర్డ్ది మన దగ్గర ఎంత లాజికల్ పవర్ ఉంది తెలవడం కోసం ఈ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. దీంట్లో ఉండే టాపిక్స్ ఏంటి అంటే వెన్ డయాగ్రామ్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రామ్ టెస్ట్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అసెంప్షన్స్,
ప్రకటనలు, ఊహాగానాలు, ప్రకటనలు, వాదనలు, సిల్లోయిజం క్వశ్చన్స్, డిసిషన్ మేకింగ్ అనేది దీంట్లో వస్తుంది. డిసిషన్ మేకింగ్ అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్, ఒక కంపెనీ గురించి మొత్తం ఇస్తాడు. దాంట్లో ఎంప్లాయ్ కావాలంటే ఈ అర్హత ఉండాలి, ఈ అర్హత ఉండాలి, ఈ అర్హత ఉండాలి అని చెప్పి ఇస్తాడు. మళ్ళీ దాని కింద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. డిసిషన్ మేకింగ్ అంటే నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆన్సర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే ప్రకటన. ఏంటి ఆ ప్రకటన? రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకి లైసెన్సు అవసరమా? రోడ్ల మీద బుట్టలు పెట్టి అమ్ముకుంటా ఉంటారు ఫ్రూట్స్, అంటే ఏ వ్యాపారి అయినా సరే అనేది క్వశ్చన్ మార్క్. ఇది ప్రకటన. దాని కింద రెండు ఉంటాయి, వాదనలు. వాదనలు ఎట్లా అంటే ఒక వాదన ఇచ్చిండు, దాని కింద అవును అనే ఒక వాదన ఉంటుంది, కాదు అనేది ఒకటి వస్తుంది. పైన ప్రకటన ఏమో క్వశ్చన్ మార్క్, కింద అవును అని ఏంటి అంటే అవును వాళ్ళకి తప్పకుండా లైసెన్స్ ఉండాలి, లేకుంటే వాళ్ళు హద్దులు మీరి ఉంటారు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇంకోటి కాదు అని ఉంటుంది. కాదు, వాళ్ళు రోడ్ల మీద బతికే వాళ్ళు, వాళ్ళకు లైసెన్స్ ఎందుకంటే ఈరోజు ఇక్కడ అమ్ముతారు, రేపు వేరే చోట అమ్ముతారు అని ఉంటుంది. మరి దీంట్లో రెండూ బలమైనవా, రెండూ బలహీనమైనవా, మొదటిది బలమైందా, రెండోది బలమైందా అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మనకి. ఇది స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, వాదనలు. మరి దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఈ ఆన్సర్ ఎట్లా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మనిషి యొక్క క్యారెక్టర్ని గుర్తించడం కోసం ఇంతకుముందు మనకు ప్రతి ఎగ్జామ్స్లో ఏముండేది అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంటర్వ్యూ విధానం తగ్గించడం కోసం, అంటే మీకు గ్రూప్ 1కి ఇంటర్వ్యూ ఉంది ఓకే, కానీ నేనేమంటున్నానంటే ఇంటర్వ్యూ విధానం తగ్గించడం కోసం ఇందులోనే క్వశ్చన్స్ పెడుతున్నాడు. అంటే ఇప్పుడు నీకు దీనివల్ల నీ క్యారెక్టర్ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు రోడ్ల మీద ఫ్రూట్స్ అమ్మడం గురించి క్వశ్చన్ వచ్చింది, నీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆన్సర్ చేయాలి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఫ్రూట్స్ తో గొడవ పెట్టుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోటిలో ఫ్రూట్స్ కొంటాను పోయారు అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఫ్రూట్స్ చూస్తారు, కొంటాను పోతారు బాగున్నాయని, వాడు విపరీతమైన రేట్ చెప్తాడు, మీకు కోపం వస్తుంది, మీరు వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు కొనే మొహమైనా అంటాడు నేను పట్టుకుని వాడు అని, నీకు కోపం వస్తుంది, వాడికి నీకు గొడవ అవుతుంది. వాడు ఏం చేస్తాడు, వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అవసరమైతే నిన్ను కొడతారు వాళ్ళందరూ కలిసి, నువ్వు భయానికి వెళ్ళిపోతావు. నువ్వు ఇట్లా డిసమూడ్ అయి ఉన్నావు, రేపు ఎగ్జామ్ పోయినాక నీకు ఈ క్వశ్చన్ వచ్చింది. నువ్వేం చేస్తావు? నువ్వు వాళ్ళతో ఆల్రెడీ గొడవ పెట్టుకొని ఉన్నావు కాబట్టి అవును వీళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి, అవసరమైతే బ్లడ్ టెస్టులు కూడా చేయాలి అంటావు నువ్వు. కానీ ఇట్లా నువ్వు సొంతంగా ఆలోచించకూడదు. నార్మల్గా సమాజంలో వాళ్ళు రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి లైసెన్స్ అసలు అవసరం లేదు అనేది రెండోది, కాదు వీళ్ళకి అవసరము లేదు లైసెన్సు అనేది. ఇది ఒకప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ఈ విషయం కేంద్రంలో దృష్టికి కూడా వచ్చింది, కానీ దీన్ని తీసేయడం కూడా జరిగింది. బిల్లు చేద్దామని చూసారు దీన్ని, కానీ దీన్ని తీసేయడం జరిగింది. రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి లైసెన్స్ వద్దు అని చెప్పి తీసేయడం జరిగింది. కానీ మనం న్యాచురల్గా మనం ఆలోచిస్తే అప్పుడు దానికి ఆన్సర్ వస్తాయి. మన పర్సనల్ క్యారెక్టర్ గురించి ఆలోచించుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో ఇదేంటి అంటే లాజికల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేది. తర్వాత ఫోర్త్ పార్ట్ దీంట్లో ఏముంటుంది అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఉంటుంది. నాన్ వెర్బల్ రీజనింగ్. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది కంప్లీట్గా డయాగ్రమెటికల్గా ఉంటుంది. ఇది మనకు గ్రూప్ 1 మెయిన్స్లో లేదు, సిలబస్లో నాన్ వెర్బల్ అని ఇవ్వలేదు. అంటే ఇది మీకు ఉండకపోవచ్చు మహా అయితే, కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కూడా ఉంటుంది. అంటే ఏముంది, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. ఈ 5వ తరగతి కంప్లీట్ అయిన తర్వాత 6వ తరగతిలోకి నవోదయ ఎంట్రన్స్ పోయే పిల్లలు, నవోదయ ఎంట్రన్స్ రాసి ఉంటారు. మీరు గతంలో ఎప్పుడైనా చదువుకునేటప్పుడు పేరెంట్స్ నవోదయ ఎంట్రన్స్ రాయరానైనా గవర్నమెంట్ సెంట్రల్ స్కూల్స్లో నీకు ఫ్రీ సీట్ వస్తుందని అంటారు. నవోదయ ఎంట్రన్స్ పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది, దాంట్లో 75% మొత్తం 100లో 75% పేపర్ నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ ఉంటాయి. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, దాంట్లో సిరీస్ 3 బొమ్మలు ఇచ్చి 4 బొమ్మ ఏది, అవునా, 2 బొమ్మలకు తిరుగుంటే ఇంకో 2 బొమ్మల జత ఏది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ వస్తుంది. ఇది మీకు ఈ సెక్షన్ ఉండదు మ్యాక్సిమం. మొత్తం మీద రీజనింగ్ 4 పార్ట్స్ ఉంటాయి. దీంట్లో ఈ 3 పార్ట్స్ వెర్బల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, మళ్ళీ దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు ఇక్కడ మన వీడియో కంప్లీట్ అయిన తర్వాత చివరిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇకపోతే డేటా ఇంటర్ప్రిటేషన్ థర్డ్ పార్ట్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏంటండి? డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్. మనకు స్టాటిస్టికల్ అని కూడా ఒక పాయింట్ యాడ్ చేసిండు, అవునా. అంకగణిత సగటు, మధ్యగతము, బాహుళకం గురించి కూడా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి అర్థమెటిక్ మీన్, అవునా, మోడ్, మీడియన్ మోడ్, ఈ 3 అంశాలు కూడా మనం స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం అనే చాప్టర్ గురించి తెలవాలి. ఎందుకంటే ఇది రిలేటెడ్ టు పటచిత్రాలు. ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్లో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. ఏంటండి అంటే టేబుల్ గ్రాఫ్, రెండోది పై చార్ట్, తర్వాత బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, మొత్తం 4 ఉంటాయి. టేబుల్ గ్రాఫ్, పై చార్ట్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్.
ఐదోది మిక్స్డ్ గ్రాఫ్, అంటే అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి ఇట్లా కూడా ఇవ్వచ్చు. అది మీకు సిలబస్లో క్లియర్గా రాపిస్తారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా మనకి క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్గా దీంట్లో ఉంది. కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటే రిలేటెడ్గా అడుగుతాడని అనుకోవద్దు. స్టాటిస్టిక్స్ అనే పాయింట్ కూడా ఉంది దాంట్లో. కాబట్టి సాంఖ్యక శాస్త్రం సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు అడిగే అవకాశం ఉంది. ఇది స్టాటిస్టిక్స్లో కొంత చిన్న పార్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది. స్టాటిస్టిక్స్ అనేది ఒక మహాసముద్రం. అంటే ఒక వ్యక్తికి కుప్పలుగా ఉన్న సమాచారాన్ని సింపుల్గా స్మాల్గా చేసి అర్థమయ్యే విధంగా చెప్పడమే స్టాటిస్టిక్స్. మనకు స్కూల్ లెవెల్లో స్టాటిస్టిక్స్ ఏ క్లాస్లో స్టార్ట్ అవుతుంది అని పిల్లలు నేను చాలామంది అడిగాను ఆఫ్లైన్ క్లాసెస్లో. అడిగితే ఏం చేస్తారంటే 6వ తరగతిలో ఉంది సార్ సాంఖ్యక శాస్త్రం, 7వ తరగతిలో స్టార్ట్ అవుతుందని కొంత రకరకాలుగా 8వ తరగతి స్టార్ట్ అవుతుందని చెప్తారు. కానీ స్టాట్స్ అనేది మన లైఫ్లో ప్రైమరీ సెక్షన్లోనే స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఒకరికి అర్థమయ్యే విధంగా చెప్పే సమాచారం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ప్రైమరీ టీచర్స్ 3 అని నేర్పిస్తారు. 3 అంటే వాడు కొంతమంది 3 అని ఇట్లా బబ్లింగ్ చేస్తూ ఉంటారు, 3 అని చదువుతారు. కొంతమంది ఇది 3 కాదా అంటాడు, ఇంకో ఆయన ఇట్లా 3 కాదా అంటాడు. మరి వానికి ఎట్లా చెప్పాలి? అది కేవలం ప్రైమరీ టీచర్లతోనే పాసిబుల్ అవుతుంది. మరి ఎట్లా నేర్పిస్తారు వారు అంటే సింపుల్ అండి. 3 పెన్నులు పెట్టి 3, 3 చైర్స్ పెట్టి 3, 3 అంశాలు ఏదైనా 3 అన్నట్టు. 2 అంశాలు 2 చైర్స్ పెట్టి 2. మీరు కావాలంటే కూడా చూడండి, 1 దగ్గర ఒక బొమ్మ ఉంటుంది స్కూల్ పుస్తకాల్లో చిన్న, 2 దగ్గర 2 బొమ్మలు ఉన్నది ఏదైనా ఉంటుంది, 3 దగ్గర అంటే అది పటచిత్రాల ద్వారా వివరించడం. దట్ ఈస్ స్టాటిస్టిక్స్. అక్కడి నుంచి వాళ్ళకి అర్థమయ్యే విధంగా స్టార్ట్ చేసి పెద్ద కంపెనీల్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ చేశాము, ఇంతమంది వచ్చారు, ఇంత ఫుడ్కి ఇంత అయింది, ఎక్స్పెండిచర్ ఇంత అయింది, డెకరేషన్కి ఇంత అయింది, ఇవన్నీ అంశాలను క్లియర్గా చిన్నగా కుదించి, అవునా, ఈ అంకగంత సగటు మధ్యగతం బహుళకం వాటిని వాడి ఈ ప్రాబ్లమ్స్ని సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పడమే స్టాటిస్టిక్స్ అనమాట. సో ఈ స్టాటిస్టిక్స్ రిలేటెడే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది టాపిక్. సో మనకి ఈ టాపిక్స్ అనేవి దీంట్లో ఇవ్వడం జరిగింది గ్రూప్ 1 మెయిన్స్లో. ఇకపోతే ఈ అర్థమెటిక్లో మనకి ముఖ్యంగా ఏదన్నా ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ బారు వడ్డీ చక్రవడ్డీ అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు అంటే మొత్తం 50 మార్కులు అంటే 5 ప్రశ్నలకి ఆన్సర్స్ ఇవ్వాలి మనం. ఒక్కొక్కటి 10 మార్క్స్ ఉండొచ్చు. ఒక దాంట్లో 2 ఉంటాయి, ఏ బి 2 సెక్షన్స్ ఉంటాయి. ఏబిలో నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఇట్లా నీకు చాయిస్ మోడల్లో ఉంటుంది. అవి ఎందులోంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మనకు తెలీదు. ఇందులో నుంచి 2 అడగవచ్చు, ఇందులో 1 అడగవచ్చు, ఇందులో 2 అడగవచ్చు, లేకపోతే ఇందులో 3 అడిగి ఇందులో 1 అందులో 1 అడగవచ్చు. సో ఎట్లా అడుగుతాడు అనేది క్లారిటీ అయితే లేదు. సో టోటల్గా మొత్తం ప్రిపేర్ కావాలి. సో మెయిన్స్ టైప్లో ప్రిపేర్ కావాలి, ప్రిలిమ్స్ టైప్లో ప్రిపేర్ కావాలి. అప్పుడు ప్రిలిమ్స్లో యూజ్ అవుతుంది, మెయిన్స్లో యూజ్ అవుతుంది. మనం ఒక ఉదాహరణగా ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, అర్థమెటిక్లో నేను ఒక్క క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన రెగ్యులర్ క్లాసెస్లో చాలా అంశాలు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు బారు వడ్డీ చక్రవడ్డీకి రిలేటెడ్గా ఉన్నటువంటి, మరి మనకి ఎట్లా అర్థమవుతుంది సార్, మీరు ఎక్కడో ఒక క్వశ్చన్ చెప్తే డైరెక్ట్గా ఎట్లా అర్థమవుతుంది అంటే అదే మన స్పెషలైజేషన్. ఎక్కడి నుంచి అయినా కూడా మీకు సబ్జెక్ట్ నేర్పించే ఓపిక మనకు ఉంది. చాలా క్లియర్గా కూడా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చేస్తాను. ఉదాహరణకు ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 8,000 రూపాయలపై 5% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? ఇది ప్రిలిమ్స్లో వస్తే ఎట్లా చేయాలి, మెయిన్స్లో వస్తే ఎట్లా చేయాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. మామూలుగా మెయిన్స్లో సమాచారాన్ని ఎంత క్లియర్గా అర్థమయ్యేటట్టుగా రాస్తే వాడు అంత హ్యాపీ అయ్యి మార్క్స్ ఇస్తాడు. ప్రిలిమ్స్లో అయితే నువ్వు టైం సేవింగ్ 30 సెకండ్స్లో బిట్టు పెట్టే విధంగా, లేకపోతే 1 మినిట్లో బిట్టు పెట్టే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా చూద్దాం. ఉదాహరణకు ఈ క్వశ్చన్ ఉంది. మామూలుగా ఇక్కడ చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా అన్నాడు. ఇక్కడ ఫస్ట్ చక్రవడ్డీ ఎంతో కనుక్కుంటాం, బారు వడ్డీ ఎంతో కనుక్కుంటాం, తర్వాత తేడా ఎంతో కనుక్కుంటాం. చూద్దాం. ఈ అమౌంట్లో పి అనేది అసలు ఎంత? 8,000. పి అంటే అసలు, ప్రిన్సిపల్ అమౌంట్. పి అంటే అసలు. నెక్స్ట్ ఆర్ అంటే వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ అంటే వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? అది 5%. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ లేదా పీరియడ్ ఆఫ్ టైం. టీ ఎన్ అన్నా టీ అన్నా ఇక్కడ తీసుకునేది వేయాల్సింది ఏంటంటే 3 ఇయర్స్. ఇది వాడిచ్చిన సమాచారం, 3 సంవత్సరాలు.
ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రవడ్డీ ఎంత వస్తుందో కనుక్కుందాం. చక్రవడ్డీకి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ మొత్తానికి ఫార్ములా ఉంటుంది. A ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n ఫార్ములా ఇది. A ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n ఫార్ములా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొత్తం వస్తుంది. మొత్తంలోంచి మళ్ళీ అసలు తీసేస్తే చక్రవడ్డీ వస్తుంది. ఇప్పుడు P అంటే ఎంత ఇచ్చిండు వాడు 8000 బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ R అంటే 5/100 హోల్ పవర్ n అంటే 3 years ఇచ్చిండు. సరే 8000 ఇంటూ ఇది కాస్త కడితే 100 100 మళ్ళీ 100 1 100 ప్లస్ 5 హోల్ క్యూబ్ 100 కాసగు 100 ఒకట్ల 100 ప్లస్ 5 100 1 100 ప్లస్ 5 నౌ 8000 ఇంటూ 105/100 హోల్ క్యూబ్. దీని ఎక్స్టెన్షన్ చేస్తే మనం ఏమవుతుంది 8000 ఇంటూ 105/100 3 times రాయాలి. 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100 మెయిన్స్ టైప్లో చేయాలి ప్రాబ్లం. ఇప్పుడు నేను మెయిన్స్ టైప్లో చేస్తున్నా క్లియర్గా. అప్పుడు ఏమవుతుంది ఈ 2 zeros ఇక్కడ 5 2 0 5 2 5 1 5 2 0 మళ్ళీ 5 2 1 5 2 0 5 2 1 ఇప్పుడు 2 2 4 4 2 8 అంటే ఈ 20 అంటే మొత్తం కలిపితే 8000 వస్తుంది. ఈ 8000 క్యాన్సిల్ అవుతుంది. 21 ఇంటూ 21 ఇంటూ 21 అంటే 9261 వస్తుంది. ఇప్పుడు ఇది ఏంటిది టోటల్ అమౌంట్ కదా. దీంట్లోంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే CI కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. టోటల్ అమౌంట్ 9261 మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 8000 అది ఇక్కడ ఇస్తున్నా. తీసేస్తే మనకి ఎంత వచ్చింది అని చూస్తే 9261 నుంచి 8000 తీసేస్తే 1261. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అయిపోలే, ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు SI ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చింది వాడు 8000. T పీరియడ్ ఆఫ్ టైం అంటే 3 years ఇచ్చాడు. R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 5% ఇచ్చాడు బై 100. జీరోస్ జీరోస్ క్యాన్సల్. ఓకే 5 3 15 15 8 15 ఎంబుల 120 అంటే 1200. ఇది SI అయితే మనకు CI SI డిఫరెన్సియేషనే కావాలి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹8000 ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఫర్ 3 years. ఇది కదా క్వశ్చన్, అవునా? 8000 రూపాయలపై 5% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? మనం ఇప్పుడు కనుక్కున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే డైరెక్ట్గా తేడా అన్నాడు కదా, చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య CI మైనస్ SI. CI కనుక్కుంటే మనకు 1261 వచ్చింది మైనస్ ఇప్పుడు ఇది 1200 వచ్చింది. డిఫరెన్స్ చేసాం ఎంత అంటే 61. ఇది ఆన్సర్. ఇది మెయిన్స్కి చేసే ప్యాటర్న్. ఇది CI చేసాం మనం, తర్వాతది SI చేసాం, అవునా? సో టోటల్గా మనకు ఆన్సర్ ఇది వచ్చింది. ఇప్పుడు మనం నార్మల్ మెథడ్ ఎట్లా చేస్తామనేది చూద్దాం. క్వశ్చన్ ఏంటి? ఇది ఇప్పుడు మనం చెప్పిన మెయిన్స్ ప్యాటర్న్ చెప్పాను మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ బ్యాంకింగ్ కానీ మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఒకవేళ అడిగితే ఎలా చేస్తాం? సింపుల్ అండి, ఏం లేదు. మొత్తం మీద వాడు మీకు అమౌంట్ వచ్చేసి 8000 ఇచ్చాడు, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% అన్నాడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చేసి n కావచ్చు లేదా టైం కావచ్చు, ఎంత అంటే 3 years ఇచ్చాడు. నేనేమంటున్నానంటే ఈ 3 yearsని 1 2 3 అని రాసుకోండి, 3 షిఫ్ట్గా. మామూలుగా
మనకు కోచింగ్ రావడం కోసం మన పేరెంట్స్ మనకు డబ్బులు ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి ఇచ్చి పంపిస్తారు, మీరు తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఒక 8,000 వడ్డీకి తెచ్చారనుకోండి, వాళ్ళు వడ్డీ కట్టాలి, 5% లెక్కన కట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు, మరి 5% లెక్కన వడ్డీ కట్టాలి అన్నప్పుడు వాళ్ళు ఏమైనా చక్రవడ్డీ బారవడ్డీ ఫార్ములాలు ఉపయోగిస్తారా? ఉపయోగించరు, చేతి లెక్క చేస్తారు. 100కు 5% అంటే 100కు 5 రూపాయలు, 100కు 5 అంటే 1000కి 50 రూపాయలు. 8,000కి ఎంత అంటే 8,000 40,400 రూపాయలు వడ్డీ కట్టాలి అంటారు వాళ్ళు. సింపుల్గా వాళ్ళకి ఏ పుస్తకాలు తెలీదు, ఏ ఫార్ములా తెలియదు, ఏ కండిషన్ తెలియదు. నేనేమంటున్నానంటే మీరు కూడా అట్లా సాధారణంగా ఆలోచించండి. మరి పుస్తకాల్లో ఫార్ములాలు ఏం పల్లెకి ఇచ్చిండా సార్ అంటే స్కూల్ పిల్లల కోసం ఇచ్చిండు ఆ ఫార్ములాలు, మీకోసం ఇవ్వాల. 8వ తరగతి 9వ తరగతిలో ఉంటుంది ఇది, వ్యాపార గణితం, కమర్షియల్ మ్యాథమెటిక్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్, బారోడి చక్రవడ్డీ అనేవి స్కూల్ బుక్లో ఉంటుంది. అప్ టు ఎస్ఎస్ స్టాండర్డ్ అంటాడు మీకు. అందుకోసమే స్కూల్ బుక్లో ఉన్నది ఎందుకు కోసం అంటే ఆ పిల్లలకి తెలియదు, వ్యాపారాలు వడ్డీలు ఇవన్నీ తెలియదు వాళ్ళకి ఫార్ములా వేసి చేస్తారు. అది మనం మెయిన్స్లో చేయాలి. కానీ మనం ప్రిలిమ్స్ దగ్గరికి వస్తే మనం డైరెక్ట్ షార్ట్ కట్ ఎట్లా చేస్తామంటే మనం సాధారణంగా ఆలోచించే విధానం, ఆ విధానం ప్రకారం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు సాధారణంగా ఆలోచిస్తే ఏమవుతుంది, 8,000కు 5% అంటే నువ్వు కౌంటింగ్ 100కు 5, 1000కి 50, 8,000కు 400 ఎట్లయితే నోటికి చెప్పానో అట్లా చేయొద్దు అనుకుంటే సింపుల్గా 8,000లో 5% అంటే 5/100, జీరోస్ క్యాన్సల్, 8,040, 0, 400 వడ్డీ. ఇది ఫస్ట్ ఇయర్లో వచ్చింది వడ్డీ. క్లియర్? సెకండ్ ఇయర్ వేసరికి ఏంటి, చక్రవడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ వేయడం, బారు వడ్డీ అంటే ఓన్లీ వడ్డీనే వస్తుంది. కానీ చక్రవడ్డీ అంటే ఏంటి, అసలు మీద వడ్డీ వేయాలి, ఫస్ట్ ఇయర్లో వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ వేయాలి. ఇప్పుడు ఏం చేస్తాను నేను, 8,000కు వడ్డీ ఎంత అంటే మళ్ళీ 400 వస్తుంది, ప్లస్ 400 మీద వడ్డీ ఎంత అంటే మళ్ళీ 400లో 5% కావాలి. 400 ఇంటూ 5% అంటే 5/100, జీరోస్ క్యాన్సల్, 4 20, 20 రూపీస్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ పోతున్నాం, 3వ సంవత్సరం పోతే ఏం చేయాలి, మళ్ళీ దీని మీద వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి. ఎందుకంటే థర్డ్ ఇయర్ పోతున్నాం కదా. థర్డ్ ఇయర్ పోయినప్పుడు ఈ 4 అంశాలు ఉన్నాయి, 4 అంశాల మీద వడ్డీ అంటే దీని మీద 400 వస్తుంది, ప్లస్ ఈ రెండింటి మీద 20 అని వస్తుంది, ప్లస్ ఈ 20 మీద ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ 20లో 5% అంటే 5/100, 0 క్యాన్సల్, 5 1s, 5 2s, 2 1s, మళ్ళీ 2 1s క్యాన్సల్, అన్ని క్యాన్సల్ అయితే 1 అన్నట్టు. అంటే ఇక్కడ 1 వచ్చింది వడ్డీ. సింపుల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఇదంతా కూడా అనుకో, టోటల్ కూడితే 1261, ఇది సిఐ, మొత్తం కూడితే వచ్చింది సిఐ. ఓన్లీ ఈ లైన్ కూడా అనుకో, అంటే వడ్డీల మీద వడ్డీలు వేయకుండా ఈ లైన్ కూడా అనుకో 1200 వస్తుంది, దట్ ఈజ్ ఎస్ఐ. ఓన్లీ పక్కన ఉన్న చిల్లర ఏరుకున్నాం అనుకో 61, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ మైనస్ ఎస్ఐ. చేస్తే ఎంత మనకు ఆన్సర్ ఇందాక 61 వచ్చింది. నేనేమంటానంటే ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే చక్కగా నోటి ద్వారా కౌంట్ చేసి మనం ఈజీగా ఈ స్టెప్పులు టకటకటకటగా వేసేయచ్చు. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్. బారు వడ్డీ, చక్రవడ్డీ లెక్కలు ఏదైనా సరే హయ్యెస్ట్గా 3 సంవత్సరాలకు మించి అడగడు. ఎందుకు అడగడు అంటే ఫార్ములాలో ఉంది, ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ n అని ఉంది. హోల్ పవర్ n అంటే హోల్ పవర్ 3 వస్తేనే 3 సార్లు రాసినాం, 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100 ఇందాక. ఒకవేళ 4 సార్లు వస్తే 4 టైమ్స్ రావాల్సి వస్తుంది, అంటే కష్టంగా మారుతుంది ప్రాబ్లం. అందుకోసం హైయెస్ట్ 3 సార్లు లేకపోతే 2 సార్లు అడుగుతుంటాడు. ఒకవేళ 4 సార్లు అడిగితే వాడికి కష్టమేమో, కానీ మనకైతే కష్టం కాదు, షార్ట్కట్లో చాలా సింపుల్గా చేయొచ్చు. నేను ఇందాక చెప్పింది మెయిన్స్ ప్యాటర్న్లో ఒక చెప్పాను, తర్వాత మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తే ఎలా షార్ట్కట్లో చేయాలని చేసాం. ఇది కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 1 మినిట్ లేదా 50 సెకండ్స్లో ఆన్సర్ చక్కగా పెట్టచ్చు. ఇది గ్రూప్ 1 మెయిన్స్లో గోల్కొండ ఐఏఎస్ అకాడమీలో మనం అడుగు పెట్టినాం. ఈ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త విధానం, ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా ఈ అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంట్రెషన్ గ్రూప్ 1 మెయిన్స్లో ఎట్లా రాబోతుంది. మనం పక్కాగా మన నోట్స్ ఒక్కటి ప్రిపేర్ అయిపోతే ఫైనల్గా దాంట్లో మనకి ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్స్ కనపడాలి. ఆ విధంగా క్లాస్ ఉంటుంది. ఏదో ఆషామాషిగా మనం అడుగు పెట్టాం, దీన్ని ఒక అద్భుతంగా నోట్స్ తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు ఫాలో అవుతే సరిపోతుంది. క్వశ్చన్స్, ఎక్స్పెక్టేషన్స్ క్వశ్చన్స్ ఎట్లా రాబోతున్నాయి అనే దాన్ని ఊహించి మనం
మీకు క్లాస్ నోట్స్ చెప్పడం జరుగుతుంది. మెయిన్స్ ప్యాటర్న్ చెప్తాం, ప్రిలిమ్స్ పాస్ పక్కనే చెప్తుంటాం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని బట్టి ఒక ఉదాహరణ ప్రాబ్లం మీకు చెప్పాను. ఇంకా మనం ఫర్దర్గా మన రెగ్యులర్ క్లాస్లో ప్రతి చాప్టర్ వైజ్గా అన్నికి షార్ట్ కట్ ప్లస్ లెంత్ మోడల్ 2 చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మనకి అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్లో వాటెవడని చూద్దాం. ఈ వీడియో చివరిలో మీకు ఏముంటుందని చెప్పాను నేను, PDF రూపంలో సిలబస్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.